JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. మీడియా సోదరులకి నమస్కారం. ఈరోజు గెలుపోవటంలో సహజం, కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే ఇంత విధ్వంసం సృష్టిస్తుంటే ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ పట్టించుకోవడం లేదు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు వ్యవస్థ కూడా సోద్యం చూస్తూ ఉంది. ఈరోజు గెలిచిన వాళ్ళు ప్రజలకి సహాయంగా రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం కూడా సోద్యం చూస్తుంది. వీటినన్నింటిని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా అధైర్యపడకండి. ఎప్పుడు కూడా మా కుటుంబం మీకు తోడుగా ఉంటుంది. అందరు ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మనం కలిసికట్టుగా పోరాటం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే చాలా ఘోరంగా దారుణంగా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది సహజం. గెలిచిన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి, ప్రజలకి రక్షణగా ఉండాలి. అలాంటి పార్టీకి చెందిన జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు విధ్వంసం సృష్టిస్తుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనలకి గురవుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ఆస్తులే కాదు, ప్రభుత్వ ఆస్తులు కూడా ఈరోజు ధ్వంసం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ఉన్మాద చర్య. ఇది ఉగ్రవాద చర్య. ఈ సంఘటనల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీ మరి తోడుగా అండగా ఉంటుంది. ఇప్పటికైనా కానీ పోలీసులు, ప్రభుత్వం సోద్యం చూడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి పరిణామాలు ముందు జరగకుండా వైఎస్ఆర్సీపీ మరి ఎదుర్కోవడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఎప్పుడూ కూడా ఈ పోలవరం నియోజకవర్గంలో మరి మిగతా పార్టీల మీద ఎప్పుడు కూడా నా నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇలాంటి దాడులకి, దౌర్జన్యాలకి పాల్పడలేదు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదు. ఇప్పుడైనా కానీ పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకి సంయమనంతో మరి ప్రవర్తించమని మరి పిలిపివ్వాలి. పిలిపివ్వకపోతే ఇది దురుద్దేశంతో, కుట్రతోనే మీరే వెనకం నుండి ఈ యొక్క దాడులకి, ఈ యొక్క దౌర్జన్యాలకి మరి మీరే ప్రోత్సహిస్తున్నారని మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనిస్తున్నారు. ఇప్పటికైనా కానీ ప్రమాణ స్వీకారం కాకముందే మీరు ఇలాంటి సంఘటనలకి, ఇలాంటి దాడులకి, ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడుతుంటే రాబోయే రోజుల్లో మీకు కూడా ప్రజలు అదేవిధంగా బుద్ధి చెప్తారని మరి తెలియజేసుకుంటూ, తక్షణమే ఈ దాడుల్ని, ఈ దౌర్జన్యాలని మరి ఆపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు కోయిలగూడ మండలం సరిపల్లి గ్రామంలోని సచివాలయంలోని విధ్వంసం సృష్టించడం జరిగింది. అలాగే ఏలేర్పాడు మండలంలోని కామినేని వెంకటేశ్వర గారి కుటుంబం మీద దౌర్జన్యం చేయడం జరిగింది. శ్రీనివాసరావు గారి కుటుంబం మీద వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులు చేయడం, వాళ్ళ యొక్క ఇంట్లో ఆస్తుల్ని ధ్వంసం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మేము తప్పకుండా కనిపిస్తాము. మీరందరూ కూడా అధైర్యపడకండి. ఇంత విధ్వంసం సృష్టిస్తున్న ఇది కూడా ప్రజలు కూడా గమనించాలని సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండాలని, మీ అందరికీ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని మళ్ళొకసారి నేను విన్నవించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.